గైస్ 'నాడి నాడి నడుమ మురారి' మూవీ అయితే చూడడమే జరిగింది. మామూలుగా లేదు. లిటరల్ అయితే మాత్రం గైస్ ఫస్ట్ హాఫ్ అయినా, సెకండ్ హాఫ్ అయినా ఏదైనా కూడా ఇంట్రెస్ట్‌గా అయితే మాత్రం వెళ్ళిపోద్దనమాట మూవీ అయితే మాత్రం. మనకి మెయిన్ ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే కామెడీ అనమాట. నరేష్ గారు ఈ మూవీలో కనబడినంత సేపు మనకి కామెడీ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఏ మూవీ కూడా తీసి పడేయచ్చేమో గానీ, ఈ మూవీ మాత్రం తీసి పడేయాలనమాట. సంక్రాంతికి విన్నరు ఈ మూవీయే అని మనమైతే బల్లగుద్ది చెప్పొచ్చు. 'నాడి నాడి నడుమ మురారి' ఆ లెవెల్‌లో అయితే మాత్రం ఉంది గైస్ ఈ మూవీ అయితే మాత్రం లిటరల్ అయితే ఇంకోటేంటంటే కామెడీ జోన్‌లో అయితే మాత్రం ఈ మూవీ అయితే బాగా ఎళ్ళడం అయితే జరిగిందని చెప్పాలి. ఈ మూవీలో సమ్మిత గారైనా గూడా, శరవణంద్ గారైనా గూడా, ఇంకా ఏ క్యారెక్టర్ అయినా నరేష్ గారైతే మాత్రం చెప్పవసరం లేదు గైస్. నరేష్ కోసం అయితే మాత్రం ఈ మూవీకి అయితే మాత్రం ఎళ్ళొచ్చు అని చెప్పాలనమాట. ఒకటి ఓడలు కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జస్టిఫికేషన్ అయితే మాత్రం చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే మాత్రం అక్కడక్కడ కొద్ది బాగున్నాయి. అంతే అంతగా సెట్ అవ్వలేదనమాట సాంగ్స్ అయితే మాత్రం. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చెప్పాలి అసలు లిటరల్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట. కామెడీ మూవీ అంటే ఒక నాడి నాడి నడుమ మురారి అనమాట. సైలెంట్ గా వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడతాడని మనమైతే అనుకోలేదు. బట్ అన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ ఈ మూవీ అయితే మాత్రం మైండ్ బ్లాక్ అనమాట. ప్రతి ఒక్కరైతే ఈ మూవీకి అయితే వెళ్ళాలని నేనైతే చెప్పుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ గానీ, లాస్ట్ లో వచ్చే కామెడీ గానీ, ఫస్ట్ నుంచి వచ్చే కామెడీ గానీ వేరే లెవెల్ గా ఈ మూవీ అయితే మాత్రం లిటరల్లీ ఖచ్చితంగా అయితే వెళ్ళండి. ఈ మూవీకి అయితే మాత్రం 5కి 5 అని రేటింగ్ అయితే ఇవ్వచ్చు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మూవీ చూడండి గైస్. నేనైతే చెప్తున్నాను అనమాట నా తరపు నుంచి అయితే మాత్రం. ఈ మూవీకి అయితే మీరు ఆల్రెడీ జనరల్ రేటింగ్ ఎంత ఇస్తారనేది ఇవ్వండి. ఇంక మూవీ చూడకపోయినట్లయితే చూడండి. నెక్స్ట్ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్.